హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఓటీటీ రివ్యూ ఆఫ్ కానిస్టేబుల్ కనకం సీజన్ 2. బేసిక్గా సీజన్ 1 వచ్చినప్పుడు అంతగా ఆకట్టుకోలేకపోయింది బికాస్ ఆఫ్ ద ల్యాగ్ ఇష్యూ. స్పెసిఫిక్గా 6 ఎపిసోడ్స్ ఉన్న సిరీస్లో కూడా చాలా ల్యాగ్ అనిపించింది. దట్టు రిపీటెడ్ షాట్స్ ఎక్కువ ఉంటాయి. దెర్ ఆర్ మెనీ కంప్లైంట్స్ ఫర్ ద సిరీస్. సో అందువల్ల ఈటీవీ విన్ నుంచి వస్తున్న కాంటెంట్ అంటే చేసే ఒక సౌండ్ అనేది ఆ సీజన్ 1 అనేది చేయలేకపోయింది. సో సీజన్ 2 రిలీజ్ అయింది. సీజన్ 1కి వచ్చిన ఏదైతే క్రిటిసిజం ఉందో లేదంటే ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో కొంచెం సీరియస్గా తీసుకున్నారు ఈటీవీ విన్ టీమ్ కానీ డైరెక్టర్ ప్రశాంత్ కానీ. సో దీని ఓన్లీ 4 ఎపిసోడ్స్గా చాప్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. సో సీజన్ 2 ఈస్ ప్రెటీ గుడ్ యాక్చువల్. సీజన్ 1 అంతా కూడా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ వరల్డ్ బిల్డింగ్లోకి వెళ్ళిపోయింది కదా. సో సీజన్ 2 అనేది యాక్చువల్గా అన్నింటికి ఆన్సర్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ప్రతి క్యారెక్టర్కి కూడా దానికి తగ్గట్టుగా ఒక పే ఆఫ్స్, ఒక క్యారెక్టర్ ఆర్క్స్ ఇవన్నీ కూడా చాలా విజిబుల్గా రాసుకున్నాడు డైరెక్టర్. సో బేసిక్గా ఇలాంటి థ్రిల్లర్ సినిమాలో ఏంటంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి, మల్టిపుల్ ప్రాబబిలిటీస్ ఉంటాయి. అంటే ఓకే వీళ్ళు చేసి ఉండొచ్చా, లేదంటే వీళ్ళు కారణం అయి ఉండొచ్చా, లేదంటే వీళ్ళ కారణంగా జరిగింది, ఇలాంటి రకరకాల ప్రాబబిలిటీస్ ఉంటాయి కదా. అన్నిటినీ టిక్ ఆఫ్ చేసుకుంటూ వెళ్తారనమాట డైరెక్టర్. సో ఇక్కడ ఏంటంటే లిటరలీ ఏదైతే క్లోజర్ వస్తుందో లేదంటే ఏదైతే మెయిన్ రివీల్ వస్తుందో ఆ రివీల్ దాకా కూడా 99% అయితే గెస్ చేయలేరు. ఐ కుడెంట్ గెస్ ఇట్. సో ఆ రివీల్ అనేది వచ్చినప్పుడు కూడా దట్టు బికాస్ ఆఫ్ ద కాస్టింగ్ వల్ల కావచ్చు. ఎందుకంటే మనకు కొంచెం ప్రెడిక్టబుల్ కాస్టింగ్ ఉంటాయి కొన్ని సినిమాల్లో. అంటే వాళ్ళు ఎంత మంచిగా నటించినా సరే అరే వీడే విలను లేదంటే ఫలానా పాత్రే విలన్ పాత్రధారి అనేది అర్థమైపోతూ ఉంటుంది కదా. బట్ ఇక్కడ కాస్టింగ్ వల్ల ఎవరు విలన్ అనేది అసలు 99% ప్రెడిక్ట్ చేయలేరు. సో ఆ కాస్టింగ్ వల్ల కావచ్చు లేదా రైటింగ్ వల్ల కావచ్చు సీజన్ 2 అనేది ఒక ప్రాపర్ క్లోజర్ ఇచ్చింది కానిస్టేబుల్ కనకం సిరీస్కి. అండ్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. వర్షా బొల్లమ్మ క్యారెక్టర్ ఓన్ చేసుకునే విధానం బాగుంది. ఎందుకంటే ఫస్ట్ సీజన్లో ఆవిడ మోస్ట్లీ ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో చూస్తూ ఉంటాం. అంటే ఇంకా కంప్లీట్గా ఒక ఎస్టాబ్లిష్ అవ్వని లేదంటే తనకంటూ ఒక సరైన ఉనికి లేని ఒక కానిస్టేబుల్ని చూస్తుంటాం కదా. ఇక్కడ ఏంటంటే ప్రాపర్లీ ఎస్టాబ్లిష్డ్ ఒక కొంచెం అంటే ఆ క్యారెక్టర్ స్ట్రెంత్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో మనకి ఏమవుద్దంటే ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ తాలూకా ఏదైతే ఒక ఫెయిత్ ఉందో అంటే ఆ క్యారెక్టర్ త్రూ ఒక ఫెయిత్ నడుస్తూ ఉంటుంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్స్ బిలీవ్ చేస్తుంది, లేదంటే చుట్టూ ఉన్న వాళ్ళు బిలీవ్ చేస్తారు, లేదంటే అంటే కానిస్టేబుల్ కనకం మాత్రమే ఈ సీక్రెట్ని రివీల్ చేయగలదు అని నమ్మకం ఏదైతే ఉంటుందో ఆ ఫెయిత్ని చాలా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. సో ఇనిషియల్ స్టేజెస్లో వర్ష క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్కి, క్లోజర్లో వచ్చే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్కి ఒక ప్రాపర్ ఆర్క్ ఉంటుందన్నమాట. సో అది ఎంజాయ్ చేస్తాం. అలాగే ప్రతి క్యారెక్టర్ మీద కూడా అనుమానం రావడం అనేది సహజం. సో తెలుగులో మనకి డిటెక్టివ్ నారద అనే సినిమా వచ్చింది వంశీ గారిది. సో ఆ సినిమాలో అందరి మీద అనుమానం వస్తుంటుంది, ఎవరు హత్య చేసి ఉండొచ్చు కైండ్ ఆఫ్. నెట్ఫ్లిక్స్లో మనకి ఎనోలా హోమ్స్ అని ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ ఒక జానరా ఇది. ముందు చెప్పినట్టు సీజన్ 1లో ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అనేవి మరీ ఎక్కువగా అనిపించి మరీ డ్రాగ్ అనిపించడం వల్ల అది సరిగ్గా ఎక్కలేదు. కానీ సీజన్ 2లో ప్రతి క్యారెక్టర్ ఆర్క్, ప్రతి సీక్వెన్స్ టప్ 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 అని వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే లిటరలీ ఒక సీక్వెన్స్ తర్వాత ఇంకో సీక్వెన్స్, ఒక సీక్వెన్స్ తర్వాత ఇంకో సీక్వెన్స్. అంటే ఎడిటింగ్లో వాళ్ళు తీసుకున్న పేసింగ్ విషయంలో తీసుకున్న జాగ్రత్త కావచ్చు, లేదంటే ఎడిట్ ప్యాటర్న్ వల్ల కావచ్చు, ఇట్ లుక్ సో ఫ్రెష్. అంటే మనకి ప్రతిదీ ఒక ప్రాపర్ స్టోరీ లైన్ చెప్తూనే ఓకే ఫలానా ఇలా జరిగింది అని చెప్పి, అంటే లిటరలీ మళ్ళీ సీజన్ 1 చూడాల్సిన అవసరం లేకుండానే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓకే ప్రతి క్యారెక్టర్కి ఒక క్లోజర్ ఉంటుంది. డైరెక్టర్ ప్రశాంత్ ఈ సిరీస్ కోసం ఆల్మోస్ట్ 52 క్యారెక్టర్స్ రాసుకున్నాడు. సో 52 క్యారెక్టర్స్లో కనీసం ఒక 14 to 15 క్యారెక్టర్స్కి ప్రతి ఒక్క క్యారెక్టర్లో కూడా ఒక గ్రేషేడ్ కనిపించి వీళ్ళు విలనేమో లేదంటే వీళ్ళే చేసుండారా అనే ఒక ఇల్యూజన్ క్రియేట్ చేయగలిగాడు. ఒక డైరెక్టర్గా ఒక రైటర్గా ప్రశాంత్ తీసుకున్న జాగ్రత్త అనేది ఈ సిరీస్ ప్రతి ఎపిసోడ్లో కనిపిస్తూ ఉంటుంది. దట్టు ఎడిటింగ్లో ఆ మ్యాజిక్ అనేది కనిపిస్తుంది. సో ప్రశాంత్ షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ ష్యూర్. అండ్ ఈ సిరీస్ని ఎలివేట్ చేసిన ఇంకొక ఇద్దరు ఉన్నారు. దట్ ఈస్ 1 ప్రొడక్షన్ డిజైన్, 2 ఈజ్ సినిమాటోగ్రఫీ వర్క్. ప్రొడక్షన్ డిజైన్ అనేది ఫస్ట్ సీజన్లో కొంచెం మైనస్ అయిందనమాట. అంటే మనం చూస్తున్న ఎలిమెంట్స్ అన్ని కూడా రిపిటేటివ్గా ఉంటాయి. ఆ ఫారెస్ట్ కానీ లేదంటే ఆ గేట్ కానీ లేదంటే వచ్చే గ్రాఫిక్స్ కానీ రిపిటేటివ్గా ఉండడం వల్ల ఏదో సాగదీసిన ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సెకండ్ సీజన్కి వచ్చేటప్పటికి ప్రొడక్షన్ డిజైన్ కానీ సినిమాటోగ్రఫర్ కానీ ఎంత షార్ప్గా ఉన్నాయంటే లిటరలీ రిపీటెడ్ సీన్స్ కానీ లేదంటే రిపీటెడ్ సీక్వెన్సెస్ కానీ లేదంటే రిపీటెడ్ లొకేషన్స్ కానీ ఏం కనబడవు మనకి. అలాగే సురేష్ బాబులి బీజిఎం. సో బీజిఎం సురేష్ బాబులు ఎప్పుడు తన బెస్ట్ ఇస్తాడు. అయితే సిరీస్ ఆల్రెడీ ఒక ప్రాపర్ పేసింగ్లో ఉండడం, సిరీస్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా క్యారీ అవుతూ ఉండడం, దాన్ని సురేష్ బాబులి తన బీజిఎంతో ఎలివేట్ చేసిన విధానం అనేది ఇంకా ప్లస్ అయిందనమాట. సిరీస్ ఒక లెవెల్లో ఉందనుకుంటే సురేష్ బాబులి బీజిఎం దాన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళింది. సో ఒక సినిమాటోగ్రాఫర్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఆర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడిటర్ కావచ్చు, ఎవరైనా సరే ఒక ప్రాపర్ కాంటెంట్ని కాంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఈ కానిస్టేబుల్ కనుక సీజన్ 2లో చూస్తాం. అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ కూడా చాలా బాగా చేశారు. లైక్ వర్షా బొల్లమ్మ ఓన్ చేసుకున్న విధానం బాగుంది. మేఘలేఖ ఈ సిరీస్కి ఒక ఇంపాక్ట్ ప్లేయర్. ఆవిడ క్యారెక్టర్కి చాలా లేయర్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్తే ఆ ఇంపాక్ట్ పోతుంది. సో ఒకనొక పాయింట్లో షీ విల్ బి బిగ్గర్ దెన్ ఎవ్రీ వన్ ఇన్ ద సిరీస్. అంటే ఆ క్యారెక్టర్ అనేది. సో ఆ క్యారెక్టర్కి ఒక ప్రాపర్ ఆర్క్ ఉంది. అండ్ ఆ లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తాయి. అండ్ జ్వాలాకోటి ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేశారు. సో ఈ సిరీస్లో ఒక సర్ప్రైజ్ క్యారెక్టర్ కూడా ఒకటి ఉంది. సో ఆ క్యారెక్టర్ గురించి సిరీస్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఐఎమ్ నాట్ రివీలింగ్ ఇట్ రైట్ నౌ. బట్ ఆవిడ పెర్ఫార్మెన్స్ వచ్చేటప్పటికి అంటే మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్ అన్నాం కదా, అది ఆ క్యారెక్టరే అనమాట. అండ్ రాజీవ్ కనకాల కానీ వీళ్ళందరూ కూడా దే డిడ్ దేర్ బెస్ట్. అంటే ఈ సీజన్ 2లో వాళ్ళకంత స్కోప్ లేదు. దేవర్ లైక్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే ఉన్నారు తప్పితే స్క్రీన్ ప్లేలో వాళ్ళకి ఒక ఇంపాక్ట్ లేదనమాట. బట్ స్టిల్ కొన్ని సిరీస్లో కొంతమంది నాన్ యాక్టర్స్గా ఉండాలి కదా. సో అలాగే వీళ్ళు ఆ బీయింగ్ అ నాన్ యాక్టర్ అనేది బాగా చేశారు. రమణ భార్గవ్
ఓకే మంచి క్యారెక్టర్ దొరికింది. ఫస్ట్ సీజన్కి సెకండ్ సీజన్కి దర్ ఇస్ అ ప్రాపర్ క్యారెక్టర్ ఆర్క్ ఫర్ హిమ్ యాజ్ వెల్. సో అది కూడా ఎంజాయ్ చేస్తాం. సో సీజన్ 1 అనేది సరైన ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది అనేది ఎంత నిజం, సీజన్ 2 దాన్ని మించిన డబుల్ ఇంపాక్ట్ ఇచ్చింది అనేది కూడా అంతే నిజం. ఈటీవీ యాప్కి లేదంటే ఈటీవీ కంటెంట్ ఫార్మాట్కి ఇది ఒక కొత్త కోణం. ఎందుకంటే వీళ్ళు ఇప్పటిదాకా ఈ తరహా కంటెంట్ అనేది చేయలేదు థ్రిల్లర్ జానర్లో. సో ఈ థ్రిల్లర్ జానర్లో కూడా ఎక్కడ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇబ్బంది పడేలాగానో లేదంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కోసమైనా కాకుండా సో కుటుంబంలో అందరూ కలిసి చూడదగ్గ విధంగానే ఈ సిరీస్ అనేది తెరకెక్కించడం జరిగింది. సో బోత్ ద మేకర్స్ అండ్ ద డైరెక్టర్ ప్రశాంత్ షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ ఇట్. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.